హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి కోసం మనకు ముందుగా పావు కేజీ దొండకాయలు, 20 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, పల్లీలు, పోపు గింజలు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు. ముందుగా మనం దొండకాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలు మనం సిమ్లోనే పెట్టి వేయించాలి. అప్పుడే గింజ లోపటి వరకు వేగుతాయి. బాగా వేగిన పల్లీని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె వేయాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి వేయించాలి. ఈ దొండకాయలు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత వీటిని కలిపి 2 చిటికెళ్ళంతా పసుపు వేయాలి. ఈ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ దొండకాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బాగా వేగాయి దొండకాయలు. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేయాలి. వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లి రేఖలు, మనం ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి చింతపండు వేసి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోనే వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసి ఉప్పు కూడా వేయాలి. ఒక 2 చెంచాలంతా ఉప్పు వేయాలి. ఈ దొండకాయలు మరీ మెత్తగా కాకుండా మామూలుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి అదే కడాయిలో ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె బాగా వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఈ పోపు గింజలు కొంచెం చిటపటలాడేలాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగినాక ఒక 5-6 వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా వేగాక కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి దొండకాయ పచ్చడిని అందులో వేసుకోవాలి. పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి కానీ రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పోపంతా పచ్చడి కలిసేలాగా కలుపుకోవాలి.